సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సమంత గారి వివాహం తర్వాత మనం విన్న ఒక పేరు అమ్మవారికి సంబంధించింది, లింగభైరవి అమ్మవారి దగ్గర వాళ్ళ వివాహం జరిగింది అని చెప్పి. అంటే ఇంతకు ముందు అంటే మీరంతా విని ఉండొచ్చే కానీ మేమైతే చాలా తక్కువగా విన్నాము. అంటే ఆ అమ్మవారి ఉన్న ప్రదేశం కూడా ఈషా ఫౌండేషన్ లో మాత్రమే ఉంది అని చెప్పి, ఇంకెక్కడ లేదు అని చెప్పి. అసలు ఎవరు ఈ లింగభైరవి అమ్మవారు? నిజంగా అంటే శక్తివంతమైన అమ్మవారా? కొంతమంది అమ్మవార్ల విషయానికి వస్తే అంటే కొన్ని శక్తిపీఠాలు అంటారు, కొన్ని గ్రామ దేవతలు అంటారు, కొన్ని చిన్న శక్తి గల ప్రదేశాలు. అట్లా ఈ అమ్మవారు దేనికి సంబంధించిన వారు? అమ్మవారి శక్తి స్వరూపిణి అంటే పార్వతీ రూపమేనండి, వేరే ఏం కాదు లింగభైరవి అనేటువంటిది. అలా పార్వతీ రూపంలో ఉండేటువంటివి అనేకం ఉన్నాయి, కొన్ని కోట్ల రూపాలు ఉన్నాయి, మనకు తెలిసినవి కొద్ది మాత్రమే. అయితే ఆ లింగభైరవిని అక్కడ ఫౌండేషన్లో ఎవరైనా దానికి ఫండ్స్ ఇస్తే వాళ్ళు ఇంటికి కూడా ఇస్తారు. ఆ లింగభైరవి రూపం ఇంట్లోకి వెళ్ళి మనం పూజ చేసుకోవడానికి వాళ్ళు ఇస్తే తప్ప మనం బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం. నాకు కూడా రీసెంట్గా తెలిసింది, ఒక క్లయింట్ మేము తెచ్చుకున్నామండి లింగభైరవి అది అంటే ఎంత అంటే 5 lakhs ఫండ్ ఇచ్చారని చెప్పారు. నాకు తెలిసినందన్నమాట. అదే అతను చెప్పాడు, మరి నాకు అతను చెప్పడం వరకే నాకు తెలుసు. ఎందుకంటే దానికి అంత శక్తి ఉంటుంది, అంత ధనం ఇచ్చామని చెప్పడం జరిగింది. దాదాపుగా ఇది ఒక 6 months దాటింది అనుకుంటా. ఓకే. సో మరి దానికి చేయాల్సినటువంటి ఆ చక్రానికి ఉంటుంది కదండి. ఇప్పుడు ఏంటంటే దానికి శక్తి రావాలి అంటే మామూలుగా కూడా ఇప్పుడు మనకి యంత్రాలు పెట్టుకుని ఉంటారు చూసారా, ఏదో రాగిరేకి మీద ఏదో గీసేసి ఇస్తే కాదు, దానికి పంచోపచారాలు చేసి అంటే పంచోపచార పూజ నిత్యం చేస్తాము. పంచవాసములు అంటారు, అంటే భూవాసము, జలవాసము, అదేవిధంగా పుష్పావాసము, భూవాసము, జలావాసము, పుష్పావాసము, అదేవిధంగా క్షీరావాసము, శయవాసం, ఇట్లా ఉంటాయి. ఈ వాసాలు చేసి దానికి అంత శక్తి వచ్చేలాగా జపం చేస్తారు యాక్చువల్గా. మరి ఆ లింగభైరవి దానికి మరి ఎంత చేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు కదా. బట్ ఎవరికైనా కావాలంటే కూడా టూ కాస్ట్ అండి, అది అంత ఈజీ కాదు. మరి అంత కాస్ట్ పెట్టి తీసుకున్న తర్వాత దాని ప్రభావం ఉంటుందా అంటే, నిజంగా దానికి చేయాల్సినటువంటి ఏవైతే ఉపచారాలు ఉన్నాయో అవన్నీ గనక చేసి దానిలో శక్తిని గనక చేకూర్చినట్లయితే ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మనకు ఒకసారి బ్రిటిష్ వారి కాలంలో ప్రాణప్రతిష్ఠ అంటారు, ఒక గణపతికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు, పెద్ద పీఠాధిపతి. వాళ్ళు వచ్చి నవ్వుకున్నారు, ఏంటి రాళ్ళకి మీరు మొక్కడం ఏమిటి అని. ఒక నిమిషం ఆగు, డాక్టర్ని తెప్పించండి అన్నాడు. తెప్పించమని ఆయన స్టెథోస్కోప్ పెట్టుకుని చూడమన్నాడు. ఆ యొక్క గణపతిలో నాడీ కొట్టుకోవడం కనిపిస్తుంది. ప్రాణప్రతిష్ఠ తర్వాత అప్పటి నుంచి ఆ గణపతి పేరు నాడీ గణపతి అని. ఎక్కడండి అది? తమిళనాడు సైడ్ సంథింగ్, అది కరెక్ట్ నాకు. అలా ఏంటంటే ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు, అందుకే మనం ఏదైనా పూజ చేసేటప్పుడు కూడా ఆవాహనం చేస్తాం. దానికి ఒక మంత్రం ఉంటుంది, ఆవాహన మంత్రం ఉంటుంది, ప్రాణప్రతిష్ఠ మంత్రం ఉంటుంది, చేసి దాని తర్వాత మళ్ళీ పూజ చేసుకుంటాం. లేనట్లయితే మీరు చేసేటువంటి పూజాది విధానం ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ మనం లింగభైరవికే ఎక్కువ శక్తి ఉంది, వేరే వాడికి ఏమైనా ఉండదు. ఒకే పరమాత్మ అన్ని రూపాల్లో ఉంటారు. ఇప్పుడు మీరు రోజు రామ రామ కృష్ణ కృష్ణ అన్న దానిలో అంత శక్తి ఉంటుంది. కాకపోతే మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నాము, ఎంత కంటిన్యూస్గా చేస్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. జస్ట్ రామనామం తలుచుకొని తరించిన వాళ్ళు ఉన్నారు, కేవలం శివ నమశివాయ 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 అనుకొని తరించిన వాళ్ళు ఉన్నారు. పక్కనే ఉంటాడనమాట. మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నాము, ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాము, ఎంత నిమగ్నమై చేస్తున్నాము. మనం ఒక పూజ చేసేటప్పుడు ఆ దేవత పొంగాలి, అంటే దేవత అబ్బా నా బిడ్డ వచ్చాడు నన్ను పూజించడానికనే ఫీల్ అవ్వాలి. అంతగానే ఏదో చెప్పారండి గురుగారు, టీవీలో చెప్తున్నారు, ఇంక చేయకపోతే ఏమో ప్రమాదం వస్తుందేమో అని భయపడుతూ, అలా కాదు. అలాగనే చేస్తే లింగభైరవనే కాదు, ఏ దేవత అయినా సరే పలుకుతుంది. కాకపోతే ఏంటంటే దానిలో ఉండే స్పెషాలిటీ ఏమిటి అంటే దానికి ఆ శక్తిని చేకూర్చిస్తారు. ఇప్పుడు మామూలుగా మీరు ఒక
మంత్రాన్ని ఒక దాని మీద రాయడానికి ఒక యంత్రం మీద రాసి, అంటే రాగి యంత్రం మీద రాసి దానికంటూ ఒక యంత్రాన్ని క్రియేట్ చేసి దానిలో కొన్ని బీజాక్షరాలు పెట్టి దానికంటూ కొన్ని జపాది కార్యక్రమాలు చేసినప్పుడు దానికి ఒక శక్తి వస్తుందిగా. అవును. ఇప్పుడు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం యంత్రం మీద మనం పూజ చేసి పెడితే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లోకి రాదు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే లక్ష్మీదేవి మనం ప్రసన్నం అవ్వాలని లక్ష్మీ యంత్రాన్ని చేస్తే వస్తుంది. అలాగే లింగ భైరవి యొక్క ఆరాధన చేసినప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క పూర్తి అనుగ్రహం అనేటువంటిది మనకు కలుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క దేవతకు సంబంధించి మనం ఒక్కొక్క రకంగా వింటూ ఉంటాం. ఇప్పుడు వారాహి, ప్రత్యంగిర వీళ్ళంతా అనంటే ఉగ్ర రూపాలు ఎవరు ఆరాధించొద్దని, దశమహావిద్యల్లో ఒకరని, ఇలా రకరకాలుగా మనం చెప్పుకున్నాం. ఈ లింగ భైరవి అమ్మవారి గురించి ఏ పురాణంలో కానీ శాస్త్రంలో కానీ వివరించబడి ఉందా గురుగారు? మీకు ఒక విషయం చెప్తాను. ఇది వేద సంబంధించిన వాటిలో చాలా ఉంటాయండి, ఉండకుండా ఉండదు. కాకపోతే ఏంటంటే మీరు ఒక విషయాన్ని అంటే మీకు నిజంగా పరమాత్మ సంబంధించిన విషయాలు మీకు పూర్తిగా కనుక తెలిస్తే మీరు ఒక రూపం తీసుకున్నారనుకోండి, అంటే ఒక 2-3 బీజాక్షరాలు కలిపి గురువు ద్వారా మీరు పొందారు ఒక మంత్రాన్ని. ఆ 2-3 బీజాక్షరాలకు ఏ శక్తి ఉందో ఆ రూపం దాలుస్తుంది. అంటే అక్కడ ఉండే ప్రాబ్లమ్ని బట్టి అది ఏ రూపమైనా దాల్చొచ్చు, ఏ నామమైనా దాని ద్వారా అంటే మనం ఏ నామస్మరణ చేస్తే తత్సంబంధమైన రూపం తీసేసుకుంటుంది ఒకే పరమాత్మ. ఎందుకంటే అంతా పరమాత్మే కదండి. కానిది ఏది ఉంది చెప్పండి, ఈ రూపం కానిది ఇది ఉంది అని చెప్పండి ఒక్కసారి. ఆ యొక్క పరమేశ్వరుడు ఈ రూపంలో లేడు అని ఒకటి చూపించండి. అంతటా ఉంటాడు, అన్ని రకాలుగా ఉంటాడు. అన్ని రకాలుగా అంతటా ఉన్నప్పుడు ఇది ఉందా అనడానికి లేదు ఇంకా అక్కడ. కాకపోతే ఏంటంటే వాళ్ళు దాన్ని డిఫైన్ చేసి లింగభైరవ ఆరాధన అనేటువంటి చేస్తున్నారు. అది మనం చూడలేదు కాబట్టి మనకు వింతగా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది. అది లేదు అని మనం చెప్పలేము, వాళ్ళు క్రియేట్ చేశారని మనం చెప్పలేము. కానీ దాని మూలాల్లోకి వెళ్తే కానీ మనం దాని గురించి డిఫైన్ చేయలేము. కాకపోతే ఇక్కడ ఒకటే, మీరు లింగభైరవుణ్ణి చేస్తున్నారా, శివుణ్ణి చేస్తున్నారా, లేకపోతే విష్ణువుని చేస్తున్నారా అని కాదు, మీరు ఎంత భక్తిగా విశ్వాసంతో చేస్తున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. భక్తిగా అంటే పరమాత్మ కేవలం దేనికి లొంగుతాడంటే భక్తికి మాత్రమే. ఎంత విశ్వాసంతో ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, అమ్మవారు ఇక్కడ ఉంది అనేటువంటి భావనతో మీరు కనుక చేస్తే ఖచ్చితంగా ఉంటుందండి. అంతేగాని ఉన్నాడో లేడో, అవుతుందో అవ్వదో, అసలు చేస్తున్నాం కానీ ఎందుకు మనకి రిజల్ట్స్ రావట్లేదు చాలామంది చేసే పూజలకి అంటే వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు. మిమ్మల్ని పక్క నుండి కాపాడి, ఇప్పుడు చాలామంది అంటుంటారు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏమిటోనండి రోజు పూజలు చేస్తున్నావు కానీ నాకు ఆ పరమాత్మ కాపాడలేదు అంటే, నిన్ను పక్క నుండి కాపాడేంత నువ్వు పూజ చేసావా? ప్రతి క్షణము అనుక్షణము నువ్వు తలుచుకున్నప్పుడు అనుక్షణం ఆయన ఉంటాడు మీ పక్కనే. ఎప్పుడో వారానికి ఒకసారి నెలకోసారి నేను పండుగ చేశాను అంటే అలాగే ఉంటుంది ఆ ఎనర్జీ కూడా. మీరు నిత్యం తలుచుకోండి. శివుణ్ణి తలుచుకుంటారా, విష్ణువుని తలుచుకుంటారా, అమ్మవారిని తలుచుకుంటారా, మీ ఇష్టం. నిత్యం తలుచుకుంటూ ఉండండి. అలాగా మీ పక్కనే మీకు ఎటువంటి ఆపద వస్తున్నా కంటికి రెప్పలాగా ఒక పిల్లవాడిని తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో అంతకంటే ఎక్కువగా చూసుకుంటారు. కాకపోతే మనం చేసే ఉపాసన, మనం చేసేటువంటి అనుష్ఠానము, మనం నిత్యం చేసేటువంటి దీంట్లో ఉంటుంది. ముఖ్యంగా చాలామంది ఏంటంటే పూజ చేసేదానికంటే కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ. పూజ చేసేటప్పుడు కూర్చున్నప్పుడు కూడా అక్కడ కూర్చున్నది పూజ గదిలో వీడి ఆలోచనలన్నీ ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి, వాళ్ళలాగా వీళ్ళలాగా ప్రసన్నం అవ్వదు. అలాగే అందరూ ఏమనుకుంటారంటే అయ్యో డ్రింక్ చేస్తూ పూజ అంటే కొంతమంది డ్రింక్ చేస్తారు, కొంతమంది మాంసాహారం తింటారు, మరి ఇవన్నీ మనం తప్పు చేస్తున్నాం కదా అని. కానీ నిజంగా పరమాత్మ చూసేది ఏంటి చెప్తా వినండి. మనం తాగుతున్నామా, మాంసాహారం తింటున్నామా, లేకపోతే ఇంకోటి ఏదో తింటున్నామా కాదు చూడు. కేవలం నీ మనసు ఎలా ఉంది, నీ క్యారెక్టర్ ఎలా ఉంది. నువ్వు పక్కవాడిని చూసి కుళ్ళుకుంటూ ఏడుస్తూ పక్కవాడు బాగుపడకూడదని నువ్వు అనుకుంటుంటే, నువ్వు నాన్ వెజిటేరియన్ తినకున్నా సరే నీకే ఫలితం ఉండదు. ఓకే, ఎందుకంటే అసలు నీ మనసు కరెక్ట్గా లేదు. మన మనుషులం అండి. ఇప్పుడు మీకు ఒక ఫ్రెండ్ ఎవరో ఒక ఆవిడ ఉంది, ఆవిడ మీ ముందు ఒకలాగా పక్కపోయి ఒకలా చేస్తాను మీకు అర్థమైపోయింది. అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారా ఆ వ్యక్తిని? మరి దేవత ఎనర్జీ ఏదైతే ఉందో మనం హార్ట్ఫుల్గా పర్ఫెక్ట్గా ఉండాలి. పక్కవాడికి మంచి జరిగితే మంచి జరిగిందని ఆనందపడగలం, పక్కవాడికి ఇబ్బంది కలిగితే అయ్యో ఇలా జరిగిందని జాలి పడగలగాలి. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. నువ్వు పరపీడనం చేస్తూ పాపాన్ని పోగు చేసుకుంటూ ఉంటే నీకు దేవతా అనుగ్రహం ఎందుకు కలుగుతుంది? అసలు కలగదు.
అందుకని ఎప్పుడూ కూడా ఏంటంటే ఈ విశ్వంలో నిండున్నటువంటి ప్రతి ప్రాణిలో ఆ యొక్క పరమాత్మ ఉన్నాడనేటువంటి భావనతో నీ యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉంటే బాగుంటుంది. కానీ పిచ్చి పిచ్చివన్నీ పెట్టేసుకొని పక్కోడు బాగుపడకూడదు, పక్కోడు కారు ఎదురు గేట్ రాగానే వాడితో గొడవ పెట్టేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేసి మీరు ఎన్ని పూజలు చేసినా ఏ ఫలితం ఉండదు. అక్కడ లింగ భైరవుడు అనుకోండి, ఇంకో భైరవుడు అనుకోండి, కాలభైరవుడు అనుకోండి, అంతే. ఓకే, అంటే మనసు చంచలం లేకుండా ఒకే దగ్గర ఏ పని చేస్తున్నామో దానిపైన స్థిరత్వం. మీ మనసు పక్కవాడి కీడుని కోరకూడదు, మంచినే కోరాలి. నీ మనసు మంచిని కోరే దగ్గరే ఆ పరమాత్మ ఉంటాడు. పక్కవాడి కీడుని కోరే దగ్గర పరమాత్మ ఉంటాడు. ఆ ఎనర్జీ అది పరమాత్మ ఎనర్జీ కాదు, అది నెగటివ్ ఎనర్జీ. మీ మనసుతో మీరే ఒక నెగటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుంటున్నారు. అయ్యో నాకు అంతా నెగటివ్ జరుగుతుందని ఫీల్ అవుతుంది. అవును అవును. ఓకే, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.